ఈరోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. నేను మార్కెట్కి వెళ్తే ఈ తిలకం డబ్బా తీసుకుందాం అనుకున్నాను. నేను రెడ్ కలర్ అడిగాను, బ్రౌన్ కలర్ ఇచ్చాడు. ఆ విషయం నేను లాస్ట్లో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళిపోదాం. నేను మా అబ్బాయితో మా హస్బెండ్తో కలిసి వీక్కి ఖచ్చితంగా 2 టైమ్స్కి మార్కెట్కి వెళ్తాము. మండే ఒక చోటు ఉంటుంది, ట్యూస్డే ఒక చోటు ఉంటుంది, అండ్ సాటర్డే ఒక చోటు ఉంటుంది. అండ్ మేము సాటర్డే మార్కెట్కి వచ్చాము. ఎప్పుడు కన్నా ఈసారి చాలామంది జనం ఉన్నారు, ఎందుకో తెలీదు. ఫస్ట్ అయితే మేము ఎప్పుడు ఆనియన్స్ తీసుకుంటాం, ఎందుకంటే టమాటోలు అవి తీసుకుంటే పైన నలిగిపోతాయి కాబట్టి. తీసుకుంటే ఆంటీ దగ్గర ఇంకా జింజర్ ఇంకా గార్లిక్ కూడా ఉన్నాయి. సరే తీసుకుంటుంటే ఆంటీ ఏమో అవి 3 తీసుకున్న తర్వాత ఇంకేం కావాలి అని అడుగుతున్నారు. మా హస్బెండ్ ఆవిడతో కామెడీ చేస్తున్నారు, ఇంకేమున్నాయి చెప్పండి, అన్నీ తీసుకుంటానని. అండ్ తీసుకున్న తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే కొత్తిమీర, కరివేపాకు కామన్ కదా, ఎవరైనా తీసుకుంటారు, అవి తీసుకున్నాము. మనకి ఏమీ షాపింగ్ చేయడం రాదు కాబట్టి ఎప్పుడు అలా సైలెంట్గా పక్కన నుంచి చూస్తాము. అలా జస్ట్ షికార్కి వెళ్ళినట్టు వెళ్తాం మేము ఇద్దరం, ఏం తెలియదు కాబట్టి. అండ్ బ్యాగ్ మోయడానికి కూడా బద్ధకం, అందుకే బండి తగ్గించేసాం. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు మంచిగా రెడ్ టొమాటోస్ కనిపించాయి. ఓ పక్కన బాలేని కూడా ఉన్నాయి. ఇవైతే 20, అవైతే 40 అన్నారు. సో మనం అవి ఇవి సగం సగం తీసుకున్నాం, సేవ్ చేద్దామని. అండ్ మార్కెట్లోకి పచ్చి మామిడికాయలు వచ్చాయి. ఎవరెవరు తీసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మా వాడికి ఇలా ఒక చేతికి టొమాటో ఇచ్చేస్తే వాడు ఆడుకుంటూ కూర్చుంటాడు, డిస్టర్బే చేయడు మమ్మల్ని. అండ్ టొమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాం. చెప్పాను కదా, అది సగం ఇది సగం తీసుకున్నాను. అండ్ ఫోన్పేలో ఎవరికైతే ఫింగర్ ప్రింట్ది అప్డేట్ చేసుకున్నారో చెప్పండి, చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి, ఇంకా సింపుల్ అయిపోయింది పేమెంట్ చేయడం. అండ్ ఇది తీసుకొని నేను బ్యాగ్లో పడడానికి వెళ్తున్నాను. తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్ మా వాడికి రోజు పెడతాను, వాడికి ఇష్టం తినడం. అండ్ ఇది ఏదైనా 20 రూపీస్ అన్నారు. మనం ఎంత పెద్ద తీసుకున్నా వేస్ట్ కదా, సో చిన్నది తీసుకున్నాము. అండ్ మా ఆయన నాకు క్యారెట్స్ ఇంకా బీట్రూట్స్ తీసుకోమన్నాడు, నాకేం తెలీదు, ఏది బాగా అనిపిస్తే తీసుకుంటున్నాను. అండ్ తీసుకున్న తర్వాత అంటే మా చిన్న షాపింగ్ అయిపోయింది. మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం అండ్ ఇంటికి రీచ్ అయిపోయాం. అవునా, తిలకం మ్యాటర్ చెప్తా అన్నాను కదా, నేను లాస్ట్ టైం కూడా తిలకం తీసుకున్నాను. అది 10 రూపీసే, రెడ్ కలర్ది. అండ్ వీడు నాకు అది 20 రూపీస్ చెప్పాడు. అన్న ఇది 10 రూపీసే కదా అన్న అంటే, అయితే 15 కొట్టండి మేడం అన్నాడు. అన్న 10 రూపీసే కదా అన్న అంటే, అయితే సర్లేండి 10 కొట్టేసేయండి అన్నాడు. అంటే నా మొహం చూసి నేను వాడికి ఎలా కనిపించాను ఏంటో మరి నాకు అంత చెప్పాడు. మీకు కూడా ఇలానే చెప్తారా?